హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం 2025లో టాటా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఒకటి రాబోతుంది అనమాట. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎలా ఉండబోతోంది ఈ వెహికల్, అలాగే దీని మోటార్ కెపాసిటీ ఏమి, బ్యాటరీ కెపాసిటీ ఏమి, ఛార్జింగ్ టైం ఏమి, ఎంత కాస్ట్లో రాబోతుంది, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ టాటా నుంచి ఈవీ కార్స్ అయితే చాలా వరకు ఎస్టాబ్లిష్ అయ్యాయన్నమాట. చాలా మంచి కార్స్ తీసుకొచ్చారు. మొన్న కూడా నేను టాటా కర్వ్ ఈవీ కూడా నేను వీడియో పెట్టున్నాను. మీరు చూడకపోతే నా ఛానల్లో చూడొచ్చు. అలాగే టాటా పంచ్ కూడా నేను ఈవీ కార్ని అయితే నేను వీడియోలో మన ఛానల్లో ఉంది. మీరు చూడకపోతే ఛానల్స్లో ఉంటుంది, చూడండి. అలాగే ఈ స్కూటర్ సెగ్మెంట్లో వీళ్ళు ఎలా ఉండబోతుంది, ఈ వెహికల్ అన్ని మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా వెహికల్ లుక్ చూడండి ఎలా ఉందనేది. లుక్స్ అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు లుక్స్ చూసి మనం వెహికల్ ని అంచనా అయితే వేయలేము. చూడడానికి అయితే చాలా బాగుంది. 2 మోడల్స్ అయితే ఉన్నాయి. మనం ఫస్ట్ చూసిన మోడల్, ఇది ఒక మోడల్, 2 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఆన్లైన్ లో చక్కర కొడుతున్నాయి. కానీ ఈ ఇయర్ లో అయితే లాంచ్ చేస్తామంటున్నారు. డెలివరీస్ ఉంటే ఒకవేళ 2026 అన్నా ఉండొచ్చు, లేదంటే 25 లాస్ట్ కన్నా కూడా వీళ్ళు లాంచ్ చేయొచ్చు అనమాట. నేను చెప్పేది ఉత్తమ మాటలు కాదు, కావాలంటే మీకు గూగుల్లో కొట్టి చూడండి. దీని గురించి అయితే ఒక ఆర్టికల్ అయితే ఉందన్నమాట. ఆర్టికల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా చూసుకుంటే దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే బ్యాటరీ వచ్చి 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే రాబోతుంది. అలాగే BMS బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా దీంట్లో ఉందన్నమాట. రేంజ్ చూసుకుంటే మనకు 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంది. 5 ఇంచెస్ TFT టచ్ డిస్ప్లే అయితే రాబోతుంది అనమాట. దీంట్లోనే అన్ని కూడా మొత్తం పొందుపరిచారని చెప్పొచ్చు. దీంట్లో TFT కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకు మోడ్స్ చూసుకుంటే ఎకో అండ్ స్పోర్ట్స్ మోడ్ అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ చూసుకుంటే 90 కిలోమీటర్స్ ఉంటుంది. 8 కిలోవాట్ మోటార్ అయితే దీంట్లో PMSM మోటార్ అయితే దీంట్లో తీసుకురాబోతున్నారు అనమాట. డిస్క్ బ్రేక్ పరంగా చూసుకుంటే 2 డిస్క్లు అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ వస్తుంది. బ్యాక్ వచ్చి మనకు హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇది మనకు బ్లూటూత్ కనెక్టివిటీ, GPS నావిగేషన్, అలాగే రిమోట్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. అంతేకాకుండా జియో ఫెన్సింగ్, అలాగే OTA అప్డేట్స్ లాంటి ఆప్షన్స్ అన్ని ఉన్నాయన్నమాట. USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఫ్లాట్ ఫుట్ బోర్డ్ ఉంటుంది. ఛార్జింగ్ కూడా మనకి ఇది 4 to 5 అవర్స్ ఛార్జింగ్ టైం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 1.5 అవర్ లోనే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా వీళ్ళు ఎక్స్టర్నల్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా తీసుకురాబోతున్నారు అనమాట. మనం అక్కడ పోయి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది వీళ్ళు కొన్ని ఛార్జింగ్ స్టేషన్లతో కొలాబరేట్ అయ్యి దాంట్లోనే వీళ్ళు దీన్ని తీసుకురాబోతున్నారు అనమాట. అంటే వీళ్ళకు ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా ఛార్జింగ్ చేసుకునే విధంగా, రెండింటికి ఉపయోగపడే విధంగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. అలాగే ఇంకా మనకు దీంట్లో చూసుకుంటే ఎకో ఛార్జింగ్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారు. అంటే ఆ ఛార్జింగ్ స్టేషన్ లో వాళ్ళు ఎకో ఛార్జింగ్ సిస్టమ్ అయితే తీసుకొస్తారనమాట. చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. నాకైతే స్పెసిఫికేషన్ పరంగా బాగుందని చెప్పొచ్చు. 3.5 కిలోవాట్, నాకు తెలిసి మినిమం 4 కిలోవాట్ బ్యాటరీ వస్తే బాగుంటుంది అనేది నా ఐడియా అండి. మీకు ఏ విధంగా ఈ వెహికల్ నచ్చిందో ఒకసారి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వెహికల్ నచ్చిందా లేదా, ఇక ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చిందా లేదా అనేది ఒకసారి మీరు ఆన్లైన్ లో కొట్టి చూడండి, అదే గూగుల్లో కొట్టి చూడండి. టాటా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది, దాంట్లో వీళ్ళు దీని గురించి క్లియర్ గా చెప్పడం జరిగిందనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.